నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీలా గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో అయితే మా అమరావతి మహిళల పైన దారుణంగా ఒక మాటలైతే చూసాం మనం ఒక మీడియా ఛానల్లో కానీ. సో కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. ఎట్లా చూస్తారు దీన్ని? ఖచ్చితంగా ఒక రాక్షసుడిని అరెస్ట్ చేశారు అంటే ఇంతటితో అవ్వలేదు. అంటే న్యాయపరంగా లేకపోతే చట్టపరంగా అక్కడ ఉన్న వాళ్ళైతే ఏ చర్యలు తీసుకోవాలో తీసుకుంటున్నారు. కానీ ఏ మహిళల గురించి మాట్లాడాడో ఆ దుర్మార్గుడు, మరి ఆ దుర్మార్గుడిని తీసుకెళ్లి అమరావతి రైతులు ఎవరైతే అక్కడ మహిళామ తల్లులు ఉన్నారో ఆంధ్ర రాష్ట్రం అందరూ వాళ్ళ పాదాల దగ్గర పడవేయాలి. ఇంత నరరూప రాక్షసుల్ని, అంటే స్త్రీ జాతి అసలు ఏ విధంగా వీళ్ళు ఇలా మాట్లాడతారు? ఎంత అవమానకరంగా వీళ్ళు మాట్లాడారు అంటే వాళ్ళ దగ్గర ఉన్నట్లుగా రోజా, శ్యామల, రజని వీళ్ళందరికి కూడా ఎదురికి మేము ఒక స్త్రీని, స్త్రీ ఏ విధంగా ఉండాలి, మరి స్త్రీ పట్ల ఎదుటి వాళ్ళు గౌరవింపబడాలంటే మనం ఎలా ఉండాలనే విచక్షణ వాళ్ళకి లేదు ఏ రోజు. ఎందుకంటే వాళ్ళ భాష లాంటిది. మరి శ్యామల లాంటి వాళ్ళని చూస్తే వాళ్ళకి ఏదో ప్రతినిధిగా, అధికార ప్రతినిధిగా ఏదో వాళ్ళు నియమించుకున్నారు. మరి ఆవిడ మరి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింది. మరి యువతని ఎటువైపు ఆవిడ తీసుకువెళ్లాలని ట్రై చేశారు? జైల్లో వెళ్ళి మరి ఆవిడ బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. మరి రోజాను చూస్తే దారుణమైన భాష, నీచమైన భాష, వెంట్రుక భాష మాట్లాడటం. అంటే జగన్మోహన్ రెడ్డి చిటుకున వేలి మీద వెంట్రుక కూడా పీకలేరని పిచ్చి భాష. మరి అదే విధంగా మరి మీడియా ముఖంగా నన్నేం చేస్తారు అని అడిగింది. ఏ స్త్రీ అయినా సరే అలాంటి మాటలు మాట్లాడుతుందా? మరి ఈ రోజు రమ్మనండి, వాళ్ళని సమాధానం చెప్పమనండి. వాళ్ళ ఛానల్ గురించి కానీ, వాళ్ళ ఛానల్లో మాట్లాడిన ప్రబుద్ధుల గురించి కానీ ఇంత నీచంగా తయారయ్యారు. వీళ్ళని అరెస్ట్ చేస్తుంటే ఈ రోజున ఆహాకారాలు చేస్తుంది సాక్షి ఛానల్. ఏమనంటే అన్యాయం, అక్రమం, దారుణం. ఎవరిని అన్యాయంగా, అక్రమంగా, దారుణం అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు? ఒకసారి అది క్లిప్పింగ్ పెట్టుకొని చూస్తే తెలుస్తుంది. ఏ విధంగా చెప్తారు వీళ్ళు అన్యాయం అని, ఏ విధంగా చెప్తారు? ఈ రోజున అతను ఇంట్లోకి వెళ్ళనీయకుండా బయటే కూర్చోబెట్టారంటే చూసాం. వీళ్ళు ఏదైతే నీచంగా మాట్లాడిన మాటలే కాదు, వీళ్ళు లోపలికి వెళ్తే తప్పించుకొని వెళ్ళిపోతారేమో. ఏం చేస్తారో ఎవరికి తెలుసు? ఎవరికి ఫోన్లు చేస్తారు? ఏ విధంగా వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గతంలో ఇలాంటివి చూసి ఈ రోజున అతనికి ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా పోలీసులు ఇక్కడే ఉండాలని చెప్పారు. అతను కూడా చెప్తున్నాడు పోలీసుల వల్ల నాకేం ఇబ్బంది లేదని. మరి ఈ రోజును చూస్తే అమరావతి చుట్టుపక్కల ఉండే ప్రాంతాల గురించి, అమరావతి మహిళల గురించి, అసలు మహిళ అంటే ఆ ప్రాంతం, ఈ ప్రాంతం మహిళల గురించి మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరికి అది వర్తిస్తుంది. ఏ విధంగా చూడాలి? ఏ విధంగా అమరావతి రాజధాని మీద వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మీద బురద జల్లే ప్రయత్నం, విషం చిమ్ముతున్నారు కాల నాగుల్లాగా. ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చెయ్యాలి? నిలువున చీల్చాలి. ఏం చేసినా పాపం లేదు. ఇంత దుర్మార్గుడు, ఇంత నీచుడు కడుపుకి అన్నం తింటున్నాడా, అశుద్ధం తింటున్నాడా అంటే ఇట్లాంటి అశుద్ధ మాటలే మాట్లాడుతున్నారు. ఇంత అశుద్ధమా? ఇంత దుర్మార్గంగా ఉంటారా? మళ్ళీ జర్నలిస్ట్ అని పేరు. నిజంగా ఆ పేపర్ ని బాయ్కాట్ చేయాలి. ఎవరు కూడా కొనుగోలు చేయకూడదు. సాక్షి ఏదైతే ఛానల్ ఉందో ఆ బిల్డింగ్ కి తాళాలు వేసేయాల్సిందే. ఎందుకంటే ఆడవాళ్ల పట్ల వీళ్లకున్న ఏదైతే ఇంత సంకుచిత భావం, ఇంత దరిద్రమైన ఆలోచన, జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఏం చెప్తుంది, వాళ్ళని ఏ విధంగా పెంచి పోషిస్తుంది అంటే సోషల్ మీడియా సాక్షిగా మనం చూస్తున్నాం. నిన్న కూడా వీళ్ళు డిబేట్లు పెట్టేసి టీడీపీ ప్రభుత్వం గురించి, ఆ ఛానల్స్ గురించి కొన్ని విధాలైన వ్యాఖ్యలు చేశారు కొంతమంది. ఏ విధంగా చెప్తారు వీళ్ళు ఆ విధంగా? ఇప్పుడు కామన్ మ్యాన్ కిరణ్ ఆ రోజున ఒక మాట అన్నందుకు అందరం కూడా ఖండించాం. వెంటనే అరెస్ట్ చేశారు, వెంటనే అతన్ని రిమాండ్ కు తరలించారు, పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేశారు. ఇన్ని విధాల చర్యలు విత్ ఇన్ 24 hours లో జరిగాయి. మరి ఈ రోజు వాళ్ళ తరపున వాళ్ళు ఏదైనా చేశారా? బయటకు వచ్చి మాట్లాడారా? ఏ మాత్రం లేకుండా కేఎస్ఆర్ అనే వ్యక్తి చెప్తాడు, ఆ నీచ నికృష్ట పరమ దరిద్రుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి, భారతీ రెడ్డి గారికి సారీ చెప్తాడంట. ఇక్కడ ఎవరి మనోభావాలను దెబ్బతీసావు, ఎవరి మనోభావాలకు ఇబ్బందికరంగా మాట్లాడావు, ఎవరి గురించి నువ్వు మాట్లాడింది, ఎవరికి నువ్వు సారీ చెప్తానంటున్నావు, ఎవరికి చెప్పాలి? ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. ఎక్కడా కూడా మేము విధంగా మాట్లాడేమనేది వాళ్ళ కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపిస్తుందా? వాళ్ళ ఆలోచనలో ఉందా? వాళ్ళ భావనలో ఉందా? వాళ్ళ మాటల్లో ఉందంటే ఎక్కడా లేదు. ఇట్లాంటి వ్యక్తుల్ని క్షమించకూడదు. వీళ్ళు సభ్య సమాజంలో విషపురుగులు. ఇట్లాంటి విషపురుగుల్ని మనం పెంచి పోషించకూడదు. కాబట్టి తక్షణమే న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఏదైతే చర్యలు తీసుకున్నారో మళ్ళీ వీళ్ళు బెయిల్ మీద బయటకు రాకుండా, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా, ఇట్లాంటి ఛానల్స్ లో కూర్చోకుండా వీళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇది వేరొకరు మాట్లాడకుండా ఒక గుణపాఠం అవ్వాలి, ఒక లెసన్ అవ్వాలి వాళ్ళందరికి కూడా. మరి అదే జరుగుతుంది. ఏంటి ఇంత దారుణమా? ఇంత మనం చూస్తే గంజాయి బ్యాచ్ని పలకరించడానికి వెళ్ళాడు మాజీ సీఎం, ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే, 11వ ఎమ్మెల్యే. ఈ మనిషిని 11వ ఎమ్మెల్యేనే పిలవాల్సి వస్తుంది. ఏం చేస్తాం? ఇంత నీచమైన రాజకీయాలకు మీరు ఇలాంటివి తలపెట్టకపోతే, ఇంత అంటే ఒక అధికారం కోసం ఇంత దిగజారుడుతనానికి దిగజారిపోయారా? ఇంత భయంకరమైన పనులు చేయటానికి మిమ్మల్ని మీరు దిగజార్చుకున్నారు. ఈ రోజున ఒకటే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటి అంటే, ఆయన విషాన్ని తింటున్నాడు, విషాన్ని చిమ్ముతున్నాడు, విష పురుగుల్ని తయారు చేస్తున్నాడు. తల్లిని చెల్లిని గెంటేసి బాబాయిని
అంటే తండ్రి తర్వాత తండ్రి అంటే వ్యక్తిని వీళ్ళు ఎంత కిరాతకంగా చంపేశారంటే ఇంకా అంతకు మించింది ఇంకేం తెలుస్తుంది? వీళ్ళు నరరూప రాక్షసులు అని మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని క్షమించకూడదు. ఈ రోజున ప్రతి ఒక్క స్త్రీ ఒక భద్రకాళి, ఒక కాళీ మాతలా ఉన్నారు. ఎందుకంటే మనం విజయవాడ కనకదుర్గ అమ్మవారి పాదాల దగ్గర ఉంటున్నాం కాబట్టి ఈ ప్రబుద్ధులను కూడా అక్కడ ఉన్న వాళ్ళ పాదాల దగ్గర పడవేసి మరి క్షమాపణ చెప్పించాలని అందరూ కోరుకుంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనేది ప్రతి ఒక్క ఆంధ్రుడి కళల రాజధాని. సో భవిష్యత్తు కూడా ప్రతి ఒక్క తరతరాలకి నిలిచిపోయే రాజధాని. ఈ యొక్క రాజధాని అంశంలో మహిళల్ని ఈ విధంగా దూషించడం కానివచ్చు, అలాగే ఆరోపణలు చేయడం కానివచ్చు, చాలా పెద్ద అంశంగా మనం చూసాం. సో అయితే ఇప్పటికి కూడా ఆ ఛానల్లో ఇంకా అక్రమ అరెస్ట్ ఇది, ఇంకా అక్రమ అరెస్ట్ అని ఇంకా టెలికాస్ట్ చేస్తూనే ఉన్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఇక్కడ వాళ్ళ బుద్ధి, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళకి మహిళల పట్ల ఉన్న గౌరవం, ఒక ఛానల్ రన్ చేస్తున్నప్పుడు కొన్ని వాల్యూస్ అని ఉంటాయి, అవన్నీ కూడా వదిలేశారు. మేము ఇలానే ఉంటాం, మేము తప్పు చేసినా కూడా ఇట్లాంటి తప్పుడు మాటలే మాట్లాడతాం, తప్పించుకొని తిరగటానికే ఇట్లాంటి తప్పుడు వ్యక్తులకు మేము సపోర్ట్ చేస్తాం అన్నట్లుంది వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు చెప్పే మాటలు, చేసే పనులు. కానీ ఈ రోజున నిజంగా మీరు అన్నట్లుగా ఆంధ్రుల కళ్ళ రాజధాని అమరావతి. మరి అట్లాంటి రాజధాని మీద ఏం జరిగింది? వీళ్ళు మాట్లాడింది ఏంటంటే ఖచ్చితంగా ఇంత నీచం ఇంకోటి ఉండదు, ఇంత ఉత్కృష్టం ఇంకోటి, ఇంత ఉత్కృష్టమైన జన్మ వీళ్ళు బ్రతకటం ఎందుకు? ఇట్లాంటి వ్యక్తులు బ్రతకాలా? ఇట్లాంటి వ్యక్తులు ఇప్పుడు కన్న తల్లి, ఒక స్త్రీ, కట్టుకున్న భార్య, మరి అదేవిధంగా ఎవరైతే పిల్లలు ఉంటే ఆడపిల్లలు, వాళ్ళు నీ ఇంటికి వస్తే కోడలు, వాళ్ళు అందరూ స్త్రీలే కదా, ఆ ప్రాంతంలోనే కదా మీరందరూ అక్కడ మరి ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. మరి ఏమాత్రం కొంచెం కూడా సోయ లేకుండా, జ్ఞానం లేకుండా ఏ విధంగా మాట్లాడతారు? ఈ వ్యక్తులకి ఈ సాక్షి ఏ విధంగా సపోర్ట్ చేస్తుందంటే వాళ్ళ సపోర్ట్ అంతా ఒకటే. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మీద ఎవ్వరూ కూడా అక్కడ పెట్టుబడులకు రాకూడదు. ఈ రోజున ఇది ఏ విధంగా బయటకు వెళ్తుందని మనం చూస్తే వాళ్ళు ఒక్క మాట మాట్లాడారు, ఎయిడ్స్ పేషెంట్స్ అని. 2017 పార్లమెంటు ఏదైతే ఆమోదం చట్టం వచ్చిందో HIV, దాని ప్రకారం వీళ్ళకి ఆ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి. SC ST అట్రాసిటీ. ఎందుకంటే మనం అక్కడ ఎక్కువగా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని ఒక పరిధిలో తీసుకుని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే వీళ్ళు మాట్లాడారో కించపరిచే విధంగా SC ST అట్రాసిటీ. మరి అదే విధంగా చూసుకుంటే మహిళామ తల్లులు ఎన్ని విధాలుగా ఎలా వీళ్ళు ఆలోచిస్తారండి ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా? కాబట్టి ఖచ్చితంగా ఇట్లా దుర్మార్గమైన ఆలోచన చేయకుండా రెండోసారి మహిళల పట్ల ఎవ్వరూ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం కానీ ఇట్లాంటి అనుచితమైన వ్యాఖ్యలు, భాష ఇదంతా లేకుండా ఖచ్చితంగా ఒక స్త్రీని మాట్లాడితే ఎలా ఉండిద్ది అనేది ఆ చెంపపెట్టు చూపించాలి. ఖచ్చితంగా ఏదైతే మీరు అంటున్నట్లుగా సాక్షి ఛానల్ ఉందో బైకాట్ చేయాల్సింది. దాన్ని మాత్రం ఎవ్వరు కూడా ఆ పేపర్ కొనటానికి వీల్లేదు, ఆ ఛానల్ క్లోజ్ చేయాలి. ఇంత దుర్మార్గమైన నీచమైన వీళ్ళ దిగజారుడుతనానికి ఇంతకంటే పరాకాష్ట ఇంకేముండదు. కాబట్టి వీళ్ళు ఏదైతే అశుద్ధమే తింటున్నాం, మేము ఇట్లాంటి అశుద్ధమైన మాటలే మాట్లాడుతున్నామని నిరూపించుకున్నారు కాబట్టి ఆ ఛానల్ ఉండటానికి వీల్లేదు. ఈ రోజు కూడా ఎక్కడ పశ్చాత్తాపం అనేది లేదు మనిషికి. ఇంకా పెట్టేసుకుని ఎవరి మీదో బురద జల్లే ప్రయత్నం తప్పించి మా ఒంటి మీద బురద ఉంది మేము కడుక్కుందామనే ఆలోచన చేయటం లేదు. వీళ్ళకి పశ్చాత్తాపం లేదు, ఎక్కడ వీళ్ళు క్షమాపణ కూడా చెప్పే ఆలోచన చేయటం లేదు. కాబట్టి వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అయితే సాక్షి మీడియా ఒక ఓనర్ గారు చూసుకుంటే కూడా సాక్షాత్తు మహిళ. అవును, ఇలాంటివి కూడా వాళ్ళు టెలికాస్ట్ చేస్తున్నారు, ఇంత దారుణమైన అంశాలు కూడా. అట్లా చూస్తారు దీన్ని. ఇక్కడ ఈవిడ మీరైతే ఏదైతే అంటున్నారో ఆవిడ మహిళ అని, తను మహిళ అనే విషయం మర్చిపోయింది అని గతంలో షర్మిల సాక్షాత్తు ఆ ఇంటి ఆడపడుచే చెప్పింది. ఎందుకంటే ఆ అమ్మాయి మీద ఎన్ని పోస్టులు పెట్టించారు ఆవిడ్ని? సొంత ఇంటి ఆడపిల్ల. సరే మీకు ఇంకా వాళ్ళకి ఉచ్చం నీచం అనేది లేదు, చీవు నెత్తురు లేదు, ఇంతకంటే దిగజారుడు తను ఇంకోటి లేదు. దారుణాతి దారుణంగా ఆవిడ మీద పెట్టించిన పోస్టులు వర్రా రవీంద్రారెడ్డి, భారతిరెడ్డి PA. మరి అతని అకౌంట్ నుంచి ఎన్ని పోస్టులు షర్మిల గారి మీద వెళ్ళినాయి అంటే గతంలో మనం చూస్తే ఎంత నీచాతి నీచంగా ఆవిడకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మరి ఆవిడ మీడియా సాక్ష్య కన్నీటి పర్యంతమై అసలు ప్రభాస్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడింది. మరి ఆ రోజునైనా సరే కనీసం ఒక మానవత్వం ఉన్న మనిషిగా, ఒక స్త్రీ జాతికి, మరి నేను కూడా ఒక స్త్రీగా ఉన్నాను, ఇట్లాంటివన్నీ కూడా స్త్రీ జాతికే కళంకంగా నేను మారకూడదు. మరి కాబట్టి వాళ్ళ పట్ల ఈ అనుచిత వ్యాఖ్యలు నేను ఖండించాలని బయటకు వచ్చి ఏ రోజైనా ఆవిడ మాట్లాడిందా? ఇప్పుడు భారతిరెడ్డి గారికి 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇంటి ఆడపిల్లలే. షర్మిల ఎంత వాళ్ళంతే, ఆవిడంటే వాళ్ళు అన్నట్లే. మనం ఈ రోజు మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మనతో పాటు తోడబుట్టిన అక్కనంటే మనంటే ఒకటి కాదు కదా. ఈ రోజున భారతిరెడ్డి గారిని మాట్లాడించిన వీళ్ళు ఆంధ్ర మహిళామ తల్లుల మీద మాట్లాడినందుకు మరి ఏమాత్రం కూడా వాళ్ళు ఎక్కడా కూడా సిగ్గుగా ఫీల్ అవ్వరు, వాళ్ళు మానవత్వంతో ఆలోచించరు. నేను
నేను ఒక స్త్రీనే, మరి దీన్ని ఖండిద్దామని చెప్పేసి ఆవిడ అనుకోదు. కాబట్టి ఆవిడ ఖచ్చితంగా మీడియా ముఖంగా మాట్లాడదని నేనైతే అంటున్నాను. కానీ ఇక్కడ ఎవరు కూడా మహిళలు అయితే వదిలిపెట్టరు. ఇప్పుడు మీడియా ముఖంగా వచ్చి భారతీ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్తారా, ఛానల్ మూసేస్తారా? ఈ రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోవాలి. ఇదైతే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ మహిళ కోరుకునేది. ఎందుకంటే భారత స్త్రీ యొక్క గొప్పతనం, భారతదేశంలో మహిళ ఏ విధంగా ఉండిద్దంటే ప్రాణం పోయినా పర్వాలేదు, మానం మాత్రం పోగొట్టుకోం. ప్రాణం కన్నా కూడా మానం గొప్పది. అట్లాంటి మానాన్ని అవమానిస్తే ఎలా ఉండిద్దో చూపిస్తాం. ఈ రోజున అరెస్ట్ అయింది, అరెస్ట్ అవగానే అయిపోయిందంటే ఒప్పుకోరు. భారతీ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మీడియాలో ఎవరైతే ఇట్లాంటి పిచ్చి స్క్రిప్టులు రాస్తున్నారో వాళ్ళంతా వచ్చి కనకదుర్గమ్మ సాక్షిగా అమ్మవారి పాదాల దగ్గర మోకరిల్లి ఆంధ్ర రాష్ట్ర మహిళామ తల్లులందరికీ క్షమాపణ చెప్తారా, మీ ఛానల్ క్లోజ్ చేయించుకుంటారా? ఇవి రెండే, ఇంకేమొద్దు. ఈ రెండిట్లో ఇచ్చేస్తారా తేల్చుకోమనండి. ఇదైతే ప్రతి ఒక్క మహిళ, ఆ మహిళలతో పాటు నేను ఒక ఆంధ్ర మహిళగా నా వాయిస్ కూడా ఇదే వినిపిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి రక్తం మరిగిపోతుంది. ఇక్కడ ఎవరు, ఈ దేశ చరిత్ర ఏంటి, ఈ రాష్ట్రం అన్న నందమూరి తారక రామారావు గారు ఆడవాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి నా సోదరులంటూ ఏ విధంగా ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిన ఆయనే. అన్న అని ఎందుకు వస్తుందంటే పదం, ఆయన అంత గొప్పగా చూపించారు స్త్రీ అంటే స్త్రీ గొప్పతనం ఏంటని. మరి భారతదేశ చరిత్ర ఏంటి, ఆంధ్రుల చరిత్ర ఏంటి, తెలుగువాడి చరిత్ర ఏంటి? ఇంత గొప్పగా ఉన్న చరిత్రలో పుట్టిన ఈ చరిత్రహీనుల్ని ఒకటే కోరుకుంటున్నాం, చరిత్రహీనులుగా మిగిలిపోతారా, లేదు తప్పు జరిగిపోయిందని ఒప్పుకుంటారా? ఇదే కావాల్సింది. ఆంధ్ర రాష్ట్ర మహిళామ తల్లులు అందరం కూడా ఇదే కోరుకుంటున్నాం. సో చివరిగా ఈ యొక్క మీడియా ఛానల్ మీద కానివచ్చు, అలాగే ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఇన్వాల్వ్ అయినా, కేఎస్ఆర్ కావచ్చు, అలాగే కృష్ణ యొక్క జర్నలిస్టులు కావచ్చు, ఇటువంటి ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇంతే, వాళ్ళు క్షమాపణ చెప్పాలి, ఛానల్ క్లోజ్ చేయాలి, వాళ్ళకి అరెస్టులు ఉండాలి, వాళ్ళని రిమాండ్ మీద ఉంచేసి తగిన శిక్ష విధించాల్సిందే. ఇట్లాంటి వ్యక్తులకి యావజ్జీవం పడాలా, అంతకంటే ఘోరం ఇంకేదైనా శిక్ష విధించాలంటే ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా వీళ్ళు మాత్రం బయటకు రాకూడదు. ఎంత నీచుడా కృష్ణరాజు అనే వ్యక్తి, జర్నలిస్ట్గా నువ్వు ఒక వేషం వేసేసి వచ్చి ఆ జర్నలిజానికే ఒక మాయని మచ్చలా తయారయ్యాడు. ఇట్లాంటి వ్యక్తులు క్షమించాలా? ఈ రోజు అతను కూడా అతి తొందరలోనే అరెస్ట్ చేయబోతున్నారు, ఇంకొక గంటలో అరగంటలో. మరి ఎక్కడో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ లో దాక్కున్నాడంట. వీడిని వాళ్ళు రక్షిస్తున్నారు. ఇట్లాంటి ఎదవల్ని, ఇంకా వీళ్ళని గౌరవిద్దాం అనే భావన ఆయన ఈయన గారు అనేవి మర్చిపోయాం. ఎందుకంటే ఆడవాళ్ల పట్ల వీళ్ళు చేసిన అనుచిత వ్యాఖ్యలు క్షమించరాని నేరం. కాబట్టి ఖచ్చితంగా మహిళల పట్ల మీకున్న గౌరవం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు ఇది ఒక గుణపాఠం లాగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక చెంపపెట్టు లాగా ఉండాలి. స్త్రీ తలుచుకుంటే ఏం చేస్తుంది అంటే ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం స్త్రీ యొక్క గొప్పతనాన్ని. మరి ఒక దేవతలా మనం ఎలా పూజిస్తున్నాం? మరి ఇంత గొప్ప చరిత్ర ఉన్న స్త్రీ పట్ల వీళ్లకున్న భావన, ఇంత నీచంగా ఆలోచిస్తున్న వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరంటున్నట్లుగా వాళ్ళకి శిక్ష ఏంటంటే ఛానల్ క్లోజ్ చేయాల్సిందే. పేపర్ రన్ అవ్వటానికి వీల్లేదు, ఛానల్లో మాట్లాడటానికి వీల్లేదు. ఇదైతే వీళ్ళకి తగిన శాస్తి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.